రంజిత్ కుమార్ రాజీనామా చేయమనడం సమంజసం కాదని, విద్యార్థి సంఘం నాయకుడిగా ఉంటూ సాలూరు షెడ్యూల్డ్ ఏరియా కాదని, గిరిజన విద్యార్థులను తప్పుద్రోవ పట్టించావని, జీవో నంబర్ 144 ముసుగులో 100 మందికి పైగా గిరిజనేతరులను ఐటీడీఏలో సిఆర్టీలుగా రెగ్యులర్ చేసినప్పుడు పట్టించుకోలేదని, కేవలం 2 తాత్కాలిక ఉద్యోగాలను తొలగించినందుకు హడావిడి చేయడం సరికాదని అన్నారు. పీడిక రాజన్న దొర ఎందరో గిరిజన నేతరులకు షెడ్యూల్డ్ మరియు ఏరియాలో ఉద్యోగులు ఇప్పించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ఐటీడీఏలో ముడుపుల వ్యవహారం తెలుసున్నారు. దొంగ సర్టిఫికేట్ తో చలామణి అవుతున్నట్టు, డిఎల్ఎస్సిలో కేసు ఉన్నట్టు ఇలా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మండల గిరిధర్రావు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆదివాసీ జేఏసీ సహ కార్యదర్శి మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్పల పుట్టయ్య, చదల రామ్మూర్తి, డిప్పల సూరయ్య, కొర్ర మాలశ్రీ, సూకూరు శ్యామల తదితరులు పాల్గొన్నారు. నా పేరు మండల గిరిధర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన జేఏసీ సహ కార్యదర్శి. ఈ మధ్యన గౌరవనీయులు శ్రీమతి గుమ్మడి సంజయ్ రాణి గారి పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు చాలామంది గిరిజన సంఘాల నాయకులు. వాళ్ళందరికీ మేము ముఖ్యంగా తెలియపరుస్తున్నాము. ఏకలవ్యలో జాబులకు సంబంధించి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి పుట్టుకుపెంట సరాయి వలస దగ్గర, ఎర్ర సామంత వలస అంశభద్ర దగ్గర ఒక గిరిజనేతలకి ఉద్యోగాలు ఇచ్చారని పాలిక రంజిత్ కుమార్ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు. మిగతా ఇతరులకు కూడా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాము. ప్రభుత్వం ఏర్పడి సంజయ్ రాణి గారికి మంత్రి పదవి వచ్చి కనీసం 2 నెలలు కూడా కాలేదు. కానీ మీరు ఇలా లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. 2 పదవులు ఉద్యోగాలు గిరిజనేతలకు ఇచ్చారని మీరు చెప్తున్నారు. ఐటీడీఏలో ఉన్నటువంటి బోధనేతర సిబ్బంది సిఆర్టీలు మినిమం 140 పైగా అర్హత కలిగిన గిరిజనులు లేరని ఆ రోజుల్లో నియమించారు. మొన్నటికి మొన్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేశారు. దానికి సంబంధించి ఎక్కువగా జి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముడుపులు తీసుకొని వాళ్ళని పర్మినెంట్ చేశారు. ఈ విషయం మీకు తెలియదా? గుమ్మడి సంజయ్ రాణి గారు ఇలా చేశారని పేపర్ స్టేట్మెంట్ మీరు ఇస్తున్నారు కదా, మీరు ఐటీడీలోనే ఉంటున్నారు కదా గిరిజన సంఘాల తరఫున, అవి కనిపించలేదా? ఇదివరకు మీకు మరీ చెప్తున్నాను. 2019లో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పీడిక రాజన్న దొర గారు కూడా అప్పుడు ఒక్కసారి మీరు పరిశీలిస్తే ఆయన హయాంలో మంత్రి పదవి పొందాక వీళ్ళిద్దరు ఉద్యోగాలు వేశారు. ఒకసారి చూడండి. వీళ్ళు కూడా అర్థమైందా? జి రమేష్ బీసీడీ కులానికి సంబంధించిన వ్యక్తి, అలాగే టి తేజేశ్వరి, వీళ్ళిద్దరు గిరిజనేతలే. గిరిజనులు ఇంతమంది ఉండగా గిరిజనేతలను ఆయన ఎలా నియమించారు? అప్పుడు ఏ గిరిజన సంఘ నాయకులు కూడా ప్రశ్నించలేదు, అడగలేదు. ఈ రోజున సంజయ్ రాణి మేడం గారు మీకు కనిపించారా? ఇంకొక విషయం, స్టేట్మెంట్ ఇచ్చారు. ఏకలవ్య పాఠశాలపై బొగ్గుమన గిరిజన సంఘాలని. మీ గిరిజన సంఘ నాయకులకు అందరికి అడుగుతున్నాం. స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు గిరిజనేతలు కొట్టుకుపోతుంటే, ఐటీడీలో కుమ్మక్కపై అమ్ముకుపోతుంటే మీకు కనిపించడం లేదా? ఇక్కడే పక్కా షెడ్యూల్ ఏరియా పగులు చెందూరు సంబంధించి ఆ గ్రామం అంతా కూడా ఒరిస్సాకి, ఆంధ్రాకి చెందుతుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక గిరిజనుడిని కాదని మాజీ మంత్రివర్యులు రాజన్న దొర గారు ఎక్కడో కందుల పదంలో ఉన్నటువంటి మల్లాపూర్ రెడ్డి శంకర్రావు అనే ఒక గిరిజనేతరుడికి పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు గిరిజన సంఘ నాయకులు కనిపించలేదా? అయ్యా రంజిత్ కుమార్ గారు, మీకు మరీ చెప్తున్నాము. మీ పక్కనే ఉన్నటువంటి గౌరవనీయులు పుష్పశ్రీవాణి గారు మంత్రిగా చేశారు కదా, ఐటీడీఏ నుంచి కొన్ని లక్షల రూపాయలు కొల్లగొట్టి ఆయన ప్రహరీ గోడ కట్టుకున్నారు. అది గిరిజన డబ్బులు కాదా? అప్పుడు కనిపించలేదా? ఈ రోజున సంజయ్ రాణి మేడం గారి పైనే బురద చెల్లుతున్నారు. రాజీనామా చెయ్యాలి. ఏంటి రాజీనామా చెయ్యాలి? ఏమి చేశారని మీకు తెలీదా? ఒకసారి ఆలోచించండి. పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, ఐటీడీఏలో మొదటి నుంచి కూడా గిరిజనేతలు బాగా పాతుకుపోయారు. ఆ విషయం మీకు తెలీదా?
ఒక్క 2 పోస్టుల గురించి ఆలోచించినారు తప్ప కొన్ని వందల ఉద్యోగాలు గిరిజనేతలు కొట్టుకుపోతున్నారు. మీరంతా ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. అంటే పదవి పొంది 2 నెలలు కాకపోయినా ఉద్యోగాలకు వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయని మీరు లేనిపోయిన రభసా చేసి సంజయ్ మేడం గారి పైన మీరు బురద చెల్లుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదని మీకు హెచ్చరిస్తున్నాము. మరీ చెప్తున్నాము. ఐటీడీఎస్ ఎన్జిఓ అండ్ ఆఫ్సర్స్ ఎన్జిఓ తరపున ముఖ్యంగా మీకు హెచ్చరిస్తున్నాము. మీరు నిజమైన గిరిజనులు కాదని మీకు తెలుసు. తల్లి ఎస్టీ తండ్రి ఎస్సీ, కానీ మీరు రాజ్యాంగంలో ఎక్కడుందా అని తల్లి పేరున సర్టిఫికేట్ చేయించుకొని మీరు ఎస్టీగా చలామణి అవుతున్నారు. మీరు గిరిజనుల గురించి మాట్లాడతారా? ఐటీడీఏలో ఉండి కొంతమంది గిరిజనేతలకు కొమ్ము కాస్తూ నిజమైన గిరిజనుల పైన మీరు బురద చెల్లుతున్నారు. మీకు ఇదే విధంగా హెచ్చరిస్తున్నాము. రంజిత్ కుమార్ గారు, ఇంకొకసారి నిజమైన గిరిజనులు అటువంటి గుమ్మడి సంజయ్ రాణి గారి పైన మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. ఆమె వచ్చి కనీసం 2 నెలలు కాలేదు. ఈ ఏజెన్సీ ఏరియా పరిధిలో గ్రామానికి ఒక నీళ్ళ ట్యాంక్ వచ్చింది. కొడమైతేనేమి సిల్వర్ అయితేనేమి తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. తాగునీటికి మేడం గారు వచ్చి కొంత మొత్తం అవన్నీ కూడా గ్రాంట్లు వచ్చేలా చేశారు కట్టడానికి. పక్కన చిన్నబారిగం వాళ్ళందరికీ తెలిసిన విషయమే. రాజేందర్ గారు చేశారా? ఈ పక్కన సొంపికం. ఆమె నిజమైన గిరిజనురాలు కాబట్టి గిరిజనుల సమస్యలు తెలుసు కాబట్టి ఈ రోజున ఆమె అడగకుండానే ఈ గిరిజన గ్రామాలన్నిటికీ కూడా మంజూరు చేసింది. సరైన రోడ్డు లేదు, కానీ దీని గురించి మీరు ప్రశ్నించరు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కనిపించడం లేదు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో గిరిజన పిల్లలు చనిపోతున్నారు. దీనిపైన మీరు మాట్లాడరా? కేవలం ఏకలవ్య పోస్టులపైనే 2పైనే ఇదిగో మేడం గారు తప్పు చేశారు, రాజీనామా చేయాలి పదే మీరు వేస్తున్నారు. మేము మరీ చేస్తున్నాము. ఇంకోసారి మేడం గారి పైన ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినా వదిలిపెట్టేది లేదు. ఖబర్దార్, వర్ధిల్లాలి సంజయ్ రాణి గారి నాయకత్వం. ఇంకొకసారి సంజయ్ రాణి గారి పైన ఇటువంటి కామెంట్లు చేస్తా ఊరుకోం.